హాయ్ అండి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పైడితల అమ్మవారి పండక్కి ముందు ఈ సిరిమాన్ని తేవడం జరుగుతుందండి. ఈ సిరిమాన్ని తయారు చేయడానికి కావలసిన కలపని ఏ ప్రదేశం నుండి తీసుకురావాలో, సిరిమాన్ తయారీలో ఉపయోగించే కలప ఏ చెట్టు, ఆ చెట్టుని గురించి అమ్మవారు సిరిమాన్ని అధిరోహించే పూజారి కళలో కనిపించి చెప్తారు. ఆ చెట్టుని ఆ రాజవంశస్థులు వెళ్ళి పూజ చేసిన తరువాత పూజారి వంశస్థులు తీసుకువస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం అండి. ఈ సిరిమాన్ని తీసుకువచ్చే సమయంలో తిరువీధులు ఊరేగిస్తూ కుకంపేట వరకు చేరుకుంటారు. ఈ సిరిమాన్ని తీసుకొచ్చే క్రమంలోనే పిల్లలు, పెద్దలు, అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, రైతులు బాగా పంటలు పండాలని వాళ్ళ నుంచి, అలాగే ఈ జాలార్లు వీళ్ళంతా అంటే ఈ అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంలోని ఈ ముందు వాహనాలు వెళ్తుంటాయి కదండి. సిరిమానికి ముందు ఈ జాలారులు వెళ్తారు. అలాగే వేషధారణలో పులి వేషధారణలో వెళ్తుంటారు. కొందరు మొక్కుకుంటారు. అమ్మవారికి ఘటాలను తీసుకెళ్లి సమర్పిస్తూ ఉంటారు. ఈ ఘటాల విశిష్టత ఏంటంటే, వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ నెరవేరిన కోరికని వాళ్ళు మొక్కుకుంటారు అన్నమాట, ఈ ఘటాలు సమర్పిస్తామని. అలాగే విజయనగరంలోని ఈ నెల రోజుల ముందు నుండి ఒక్కొక్క మంగళవారం, ఆవిడకి ఇష్టమైన ప్రతి మంగళవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క వీధి నుండి ఈ ఘటాలను పట్టుకుని వెళ్ళటం సంప్రదాయం అండి. ఇక్కడ బూర్లపేట నుంచి, అలాగే మంగళ వీధి నుంచి, అలాగే రంగాల వీధి నుంచి, అలాగే గాజుల రేగ నుంచి, అలాగే విజయనగరంలో అన్ని వీధుల నుంచి ఈ వీధి ఆ వీధి వెళ్తారు. ప్రతి వీధి నుంచి అమ్మవారికి ఘటాలను సమర్పించడం ఆనవాయితీ. అలాగే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇంటికి ఒక ఘటాన్ని ఎత్తుకొని తీసుకెళ్తారండి. ఈ ఘటాలతో పాటు ఊరేగింపు ఈ పులి వేషాలు, అలాగే తప్పుడు గుళ్ళు, అలాగే కోలాటం, ఇలా ఈసారి సిరిమానం తయారీకి సంబంధించిన చెట్టు పెర్తాడివాడ నుంచి తీసుకొచ్చారండి. ఈ చెట్టుని తీసుకొచ్చినప్పుడు తిరువీధుల నుంచి ఊరేగిస్తూ తీసుకెళ్తారని చెప్పాను కదా. జంక్షన్లోని పసుపు నీళ్లతో ఆడవాళ్ళు తీసుకొచ్చి బిందెలతోని ఈ చెట్టు మొదల్ని కడుగుతారండి. ఇలా కడగడం కూడా ఒక సంప్రదాయం. ఈ చెట్టు దాదాపు 50 అడుగులు ఉంటుందండి. చూసారా, ఆడవాళ్ళంతా కోలాటాలతోటి
ఆడవాళ్ళంతా కోలాటాలతో సంబరాలు చేస్తూ ఆ సిరిమాను వెనక వెళ్తున్నారు. సిరిమాను తయారు చేయడానికి తెచ్చిన ఈ చెట్టు వెనక అసలు తీసుకెళ్తున్నారు చూసారండి, అదని ఎదురుగాను. అలానే మీకు కనిపించింది కదా ఎదురుగా ఆడవాళ్ళు బిందులతో పసుపు నీళ్ళు తీసుకొచ్చారు. ఈ నీళ్లు తీసుకొచ్చి ప్రతి జంక్షన్లోని ఈ చెట్టుని ఆపడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు దాంతో కడిగి మొక్కులు మొక్కుకుంటారు. ఈ పండగని ఈ నెల రోజులు అంటే ఈ నెల రోజుల వరకు చేస్తారండి. వారం వారం వీధి వీధి సంబరాలుగా వెళ్తుంటారు ఘటాలను పట్టుకొని. అమ్మవారి పండగ తొలేలు 14వ తేదీన జరుగుతుంది. పండగ 15వ తేదీన జరుగుతుంది. 16వ తేదీనే కనుమ జరుగుతుంది. మొదటి వారం అంటే ఈ పండగ జరిగిన మొదటి మంగళవారం ఇక్కడ అమ్మవారి పెద్ద చెరువులోని ఊరేగింపు జరుగుతుందండి. దాన్ని తెప్పోత్సవం అంటారు. అది కూడా కనుల పండుగగా చేస్తారు. అది ఆ మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఒక 8 గంటల వరకు అది జరుగుతుందండి. ఈ తెప్పోత్సవానికి కూడా ఊరు జనం అంతా వచ్చి చూస్తారు. తరువాత ఉయ్యాల కమ్మం జరుగుతుంది. 15 రోజులు జరుగుతుంది. ఇది నెల రోజుల పండగ అండి. అమ్మవారి పండగ తర్వాత తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 15 రోజులకు ఉయ్యాల కంబాలు జరుగుతుంది. ఉయ్యాల కంబాల తరువాత ఇంకా ముగిసినట్టు పండగ ఉత్సవాలన్నీ. ఈ పండుగను చాలా ఘనంగా చేస్తారండి. ముఖ్యంగా పోస్పాటి వంశస్థులు విజయనగర రాజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. ఈ సంవత్సరం వాళ్ళే అధికారంలో ఉండడంతో ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయని అనుకుంటున్నాము. ముఖ్యంగా తొలేలు రోజు అండి యువత అంతా చాలా సంబరంగా కేరింతలు కొడుతూ గుడికి వెళ్తూ ఉంటారు. గుడి చుట్టూ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అలాగే కచేరీలు, ఇక్కడ సంగీత కళాశాలలోని 2 రోజుల ముందు నుంచి అమ్మవారి చరిత్ర గురించి చెప్పడం జరుగుతుంటుంది. అలాగే కచేరీలు జరుగుతాయి, సంగీత ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే కోట జంక్షన్లోని బుర్రకథ, హరికథ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారండి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. విజయనగరం ఉత్సవాన్ని స్టార్ట్ చేస్తారండి. ఈ ఉత్సవాలు ఈ నెల రోజులు జరుగుతూ ఉంటాయి. గాత్ర కచేరీలని, అలాగే ఫిలిం ఫెస్టివల్స్ లాంటివి, అంటే సినీ ప్రముఖులు రావటం, అలాగే సినీ రంగం నుంచి కొంతమంది యాంకర్స్ రావడం, యాంకరింగ్ చేయటం, కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారండి. విజయనగరంలో అన్ని కులస్తులు, అన్ని మతస్థులు అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటారండి.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి పండగకి వచ్చిన చిరు వ్యాపారస్తులు ఉంటుంటారు. వాళ్ళు వాళ్ళు పండగ ముందు నుంచి అలాగే వాళ్ళ వ్యాపారాలు పెట్టుకుంటారండి. అలాగే ఇప్పుడు డ్వాక్రా మహిళలు డ్వాక్రా బజార్లు కండక్ట్ చేస్తుంటారు. ఆ డ్వాక్రా బజార్లోని వాళ్ళు తయారు చేసుకున్న ఐటమ్స్ అన్నీ ముందు రోజు నుంచి అంటే మొదటి నుంచి తొలేలు నుంచి వాళ్ళు ఆ బజార్లో డ్వాక్రా బజార్లో వాళ్ళు తయారు చేసిన వస్తువులను పెట్టి అమ్ముకుంటారు. ఈ పండగలో చాలా మందికి బ్రతుకు తెరువు కూడా దొరుకుతుంది. అలాగే ఈ పండగలోని పైడితల్లి అమ్మవారి మాలలు కూడా వేస్తారండి చాలా మంది. ఈ సిరిమానికి చాలా విశిష్టత ఉందండి. ఈ సిరిమాన్ని ఆ రోజు పండగ రోజు కోట దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు అలా 3 సార్లు తిప్పుతారు. ఆ మరుసటి రోజు ఈ సిరిమాను మొక్కల్ని అమ్ముతారండి. ఆ సిరిమాను మొక్కల్ని ప్రతి ఒక్క ఇంట్లోని పెట్టి పూజించుకోవడానికి అందరూ తీసుకుంటారు. దాని విలువ కూడా తక్కువేనండి. 5 రూపాయల నుంచి తీసుకుంటారు. అంటే అమ్మవారి సిరిమాను అందరి ఇంట్లో ఉండాలి అనే ఆలోచనతోటి అందరికి అందేలా చూస్తారండి. ఈ సిరిమాను మొక్కలు ఇంట్లో ఉంటే సిరి ఉంటదని నానుడు ఉందండి. అందువలన అందరూ ఆ సిరిమాను మొక్కలకి అంత విశిష్టత ఉంది, తీసుకుంటారు. చూడండి, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇది బాలాజీ జంక్షన్ అండి. బాలాజీ జంక్షన్ వరకు వచ్చారు. జనం అంతా చూడండి ఎలా తరలి వస్తున్నారు. ఇక్కడ ఈ జనాల మధ్యలో ఏవి గొడవలు అవి జరగకుండా పోలీసు బందోబస్తు వస్తుందండి సిరిమాను. చూసారా, ఈ పోలీసు వాళ్ళంతాను వస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాళ్ళ తొలి పంట పండుతుంది కదండి ఖరీఫ్ సీజన్లోని ఆ ధాన్యాన్ని సిరిమాను టైంలోని సిరిమానుకు సమర్పించి వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు. పంటలు బాగా పండాలని, సమృద్ధిగా ఉండాలని. ఈ జన సమూహం అంతా ఉక్కంపేట వరకు కూడా వెళ్తారండి. అమ్మవారి సిరిమాన్ని తీసుకువెళ్తున్న ప్రాంతం మొదల నుంచి చివరి వరకు ఈ జనం అంతా అక్కడ వరకు వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది సిరిమానుగా తయారు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ప్రారంభమయ్యి దాదాపు 250 సంవత్సరాలు కొనసాగుతున్నాయి. అమ్మవారి విగ్రహం పెద్ద చెరువులోని దొరికింది. అది పతివాడ అప్పలస్వామి గారు బయటికి తీశారు. అప్పటి నుంచి ఆ వంశస్థులే పూజారులుగా ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.
సిరిమాన్ని తిరువీధుల నుంచి ఊరేగిస్తారండి. ఇది కాంప్లెక్స్ ఏరియా. ఇది పెంటర్లన్ షాపింగ్ మహల్ అండి. ఇదిగోండి ఇక్కడే బస్ స్టాప్. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే రిలయన్స్, అలాగే ఐనాక్స్ థియేటర్, చూడండి పులివేషధారి.
ఇది విజయనగరం ఎంట్రన్స్ అండి. ఇది మయూర జంక్షన్. చూస్తున్నారు ఇక్కడ కోలాటం కొనసాగుతుంది. కోలాటంతో వెళ్తున్నారు జనాలు. ఇంతవరకు వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇది పెట్రోల్ బంక్ అండి. ఆ పెట్రోల్ బంక్ ముందు నుంచి స్టేషన్ ఏరియా వరకు ఊరేగింపుతో వెళ్తున్నారు. స్టేషన్ దగ్గర వనగుడి ఉంది కదండి, వనంగుడి. పైడితల అమ్మగారి ఇల్లు కింద దాన్ని భావిస్తారు. దాన్నే వనగుడి అని కూడా అంటారు, వనంగుడి అంటారు. మూడులాంటర్ గంట స్తంభం దగ్గర ఉంది అత్తవారి ఇల్లుగా భావిస్తారండి. అది మెయిన్ గుడి. ఇది వనగుడి, వనంగుడి. ఈ కనిపిస్తుందే జుడియో షాపింగ్ మాల్ అండి. ఇందులోనే కొత్తగా 2 థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అవి కూడా నిన్నే దేవరా సినిమాతో ప్రారంభమయ్యాయి. రైల్వే స్టేషన్ ఎదురుగానండి. ఇదిగోండి, ఇది వనం గుడి అంటారు. శ్రీ పైడితల అమ్మవారి గుడి అండి. స్టేషన్ ఎదురుగా ఉంటుంది. డప్పులు వాయిద్యాల మధ్య ఇరువీధుల్లోని ఘనంగా ఈ ఉత్సవాలు చూసారు. పులి వేషాలు, వేషధారణలు ఇవన్నీ మొదలు అన్ని తీసుకొని అన్ని వేషధారణలు. పులి వేషాలు ఉత్తరాంధ్ర స్పెషల్ అండి, ప్రత్యేకం. ఇక్కడ ఈ పులి వేషాలు ఇక్కడ ఉన్నంత ఫేమస్ ఇంకెక్కడ లేదు. ఈ ఉత్తరాంధ్రకి ఎస్పెషల్లీ విజయనగరం ప్రత్యేకం అండి. పులి వేషాల మధ్య ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి నిల్చున్నారు తెల్లతో. ఇక్కడ ఈ ఏదైతే పులి వేషాలు వీటిని చిత్రీకరిస్తున్నారో, అలాగే అమ్మవారి సినిమాను ఇక్కడ వచ్చి ఆపారండి. సినిమానికి సంబంధించి ఈ కలపను తీసుకెళ్తున్నారు కదా తయారీకి. ఈ చెట్టును అమ్మవారి టెంపుల్ దగ్గర ఆపారు. మహిళలంతా ఈ పసుపు నీళ్ళని, అదే మర్రాకు నీళ్ళు అంటారు కదండి, ఆ నీళ్ళు తెచ్చి కడగడం. అక్కడ కొంతమందికి ఈ డొప్పు వాయిద్యాలతో అమ్మవారిలో పడడం జరిగిందండి. అమ్మవారు పడడం 2-3 మహిళలకు అమ్మవారు ఆవరించడంతో వాళ్ళని ఆపడానికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇక్కడ వేల సంఖ్యలో ఎంతో మంది వచ్చారండి. చూడండి, అందరూ వీడియోలు తీస్తున్నారు డ్రోన్లతోటి, కెమెరాలతోటి. ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా వీళ్ళ కెమెరాల్లో బంధిస్తున్నారు.
ఇది వైఎస్ఆర్ జంక్షన్ అండి, అదే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఈ ఏరియా. ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన ఆడవాళ్ళంతా బిందెలతో ఈ పసుపు నీళ్ళని, అదే మొర్రాకు అంటారండి, ఈ పసుపు నీళ్ళలో వేపాకు వేసి తీసుకొస్తారు. ఈ సిరిమానని కడగడానికి వాళ్ళు కూడా వచ్చి నిల్చున్నారు. ఈ జంక్షన్ నుంచి ఎన్సిఎస్ థియేటరు, కన్నికా పరమేశ్వరి టెంపుల్ మీదుగా, అలాగే ఘటస్తంభం మీదుగా హుకుంపేట వరకు వెళ్తుందండి. హుకుంపేటలో పూజారి గారి ఇంటి వద్ద దీన్ని భారీ బందోబస్తుతోని తీసుకువెళ్తారు. అక్కడ ఈ సిరిమానికి ఒక 4 లేదా 8 మంది కానిస్టేబుల్ని భారీ బందోబస్తుగా ఉంచి ఈ సిరిమాను తయారు చేయడం జరుగుతుంది.